మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇటీవల ఏలూరులో గర్ల్స్ హాస్టల్కి సంబంధించి మైనర్ బాలికలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా శశికుమార్ అనే వ్యక్తి మీద ఆ స్థానికంగా ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగట్లేదంటూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో దీని మీద వెంటనే ముమ్మర చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కూడా ఆ మహిళా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహిళా సంఘాల నేతలు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎట్లా చూస్తారు, ఏం చెప్తారండి? ఈ కేసుకు సంబంధించి 2 రోజుల నుంచి మేము శ్రీ దయానంద సరస్వతి ఆశ్రమానికి వెళ్ళడం జరిగిందండి. ఆ హాస్టల్లో మొత్తం 53 మంది విద్యార్థులు ఉన్నారండి. అయితే 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారండి వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక్కటండి, 2 రోజుల క్రితం వాళ్ళే ధైర్యం చేసి ఒక 3 పిల్లలు ధైర్యం చేసి పేరెంట్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చిందండి, వెలుగులోకి వచ్చింది విషయం. లేకపోతే ఈ హాస్టల్ ఎలా ఉందని కానీ, దానికి పర్మిషన్ లేదని కానీ, ఇలా లైంగిక దాడికి గురవుతున్నారు ఒక 40 మంది పిల్లలు ఆ శశికుమార్ అన్న వ్యక్తి చేత లైంగిక దాడికి కానీ అత్యాచారానికి గురవుతున్నారన్న విషయం వెలుగులోకి బయటకు రాదు. కాబట్టి ఆ 3 వ్యక్తుల్ని, ఆ 3 విద్యార్థుల్ని ధైర్యంగా చెప్పడానికి వచ్చిన తర్వాత మిగతా విద్యార్థులు కూడా నాకు ఇలా జరిగింది, నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, నా మీద ఇలా చెయ్యేశాడు, నన్ను రూమ్లోకి పిలిచాడని ఇప్పుడు విద్యార్థులందరూ మాట్లాడుతున్నారండి శశికుమార్ గురించి. ఆ శశికుమార్ అన్న భార్య వార్డెన్గా ఉంటుంది. అయితే 3 స్టేర్స్ బిల్డింగ్ అండి. తనకి 2nd ఫ్లోర్లో ఒక రూమ్లో ఉంటున్నాడు. అసలు 6 గంటల తర్వాత అబ్బాయిలకి ఎలా ఉంది హాస్టల్లో, మహిళల హాస్టల్లో మగవాళ్ళకి ఎలా పర్మిషన్ ఉంది అంటే దీని మీద ఈ హాస్టల్ని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి, మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. మేము దీన్ని ఎంక్వైరీ చేసుకుంటూ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి గారిని నిన్న పిలవడం జరిగింది. ఆవిడ కూడా హాస్టల్కి వచ్చారు. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడి కొంతమందికి పక్కనున్న హాస్టల్లో, బీసీ హాస్టల్లోనూ పక్కనున్న హాస్టల్కి కూడా ఆ పిల్లల్ని చేర్చడం అయింది. రాత్రి అయితే మాత్రం బయట ఉండకోకుండా ఒక 5గురిని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టాం. వాళ్ళకి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ ఉండకోకుండా ప్రతి ఒక్క విద్యార్థుల్ని జాయిన్ అయ్యే విధంగా గవర్నమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి దయానంద సరస్వతి ఆశ్రమానికి ఎటువంటి అధికారం లేదు, దానికి పర్మిషనే లేదు. అంటే కరోనా తర్వాత పర్మిషన్ లేదా అంటున్నారు. కరోనా అయ్యి నిన్న మొన్న కాదండి, అందరికీ తెలిసిన విషయమే. కరోనా అయిన తర్వాత అసలు దానికి ఎవరు అధికారులు అన్న వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఒక్కరు కూడా రాలేదని స్పష్టంగా అర్థమవుతుందండి. అందరూ అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడే మాటలు వాస్తవం అండి. నెక్స్ట్ వచ్చి పిల్లలు చెప్తున్నారండి, 3వ తరగతి చదివే పిల్ల చెప్తుంది, నన్ను దగ్గరికి లాగేసాడండి, నన్ను ఒళ్ళో పడికేసుకున్నాడండి, అలా చేశాడండి, ఇలా చేసా, ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అక్కడ పిల్లలు మాట్లాడే మాటలు తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారంటే చాలా దారుణంగా మాట్లాడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఆ ఎదవని పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారండి అని కస్టడీలో పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారండి. ఎంక్వైరీ చేయడం ఏంటండి, వాడు ఏం చేశారో ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులు నోరిప్పి ధైర్యంగా చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఫోక్సో చట్టం కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అరెస్ట్ చేసేది పోయి ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారండి. సిగ్గుచేటండి అది. సిఐ గారితో మేము కూడా మాట్లాడాము, అరెస్ట్ అయ్యాడండి అని అన్నారు. మరి అది ఎంతవరకు ఏం చేస్తారో తెలీదు. ఈ రోజు కానీ తక్షణమే ఫోక్సో చట్టం కింద శశికుమార్ని అరెస్ట్ చేసి చూపించాలి. లేని పక్షంలో మేమందరం మహిళా సంఘాలందరూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేమందరం ముందు సంసిద్ధం అయ్యామండి. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే మేమైతే ఏదైతే మాట్లాడామో అవన్నిటిని తక్షణమే ఎంక్వైరీ చేయవలసింది. నెక్స్ట్ వచ్చి మహిళా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో, కలెక్టర్ గారు, మహిళా నాయకురాలు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇది మహిళల పక్షాన మాట్లాడవలసిన మాట అండి ఇది. అంతేగాని అధికారులు పక్షాన్ని మాట్లాడేది కాదండి. ప్రభుత్వం ఏదైనా పక్కదారి పడితే మీరందరూ కూడా పక్షాన ఉండి వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఉందని ఆ విధంగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే వాళ్ళందరూ కూడా మైనర్ బాలికలు, మైనర్ విద్యార్థులంతా కూడా, కానీ ఈ కేసుకు సంబంధించి దీన్ని ఎక్కడ కూడా సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా అటు అధికారులు చెప్పట్లేదు, నాయకులు కూడా ఎక్కడ స్పందించలేదు. ఎందుకని ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే దోషి ఎవరైతే ఉన్నారో శశికుమారు, అతనికి ధనబలం, రాజకీయ బలం, పోలీస్ యంత్రాంగం, వీళ్ళందరి సహకారం అతనికి ఉంది, సపోర్ట్. ఇప్పుడు మనం అనేక చోట్ల చూస్తున్నాము, ఏదైనా మహిళల మీద ఏదైనా జరిగితే ముందుగా
మనం కేసు పెడితే కనుక దోషుల ముందు అరెస్ట్ చేయరు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనేక రకాలుగా హింస పెడుతూ ఇది ఎలా జరిగింది, నీ పైన ఇది ఎలా జరిగిందమ్మా అంటే నువ్వు అతను ఏం చేసావు, నువ్వు అతనితో నవ్వుతూ ఉన్నావా లేకపోతే తుళ్ళుతూ ఉన్నావా, అతన్ని రెచ్చగొడుతూ ఉన్నావా, ఇలాంటి ప్రశ్నలు వేసి హింసిస్తూ ఉన్నారే తప్పితే దోషుల్ని అరెస్ట్ చేయడం లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అతని వెనకాల ఉన్న బలం. ఆ బలాన్ని ఉపయోగించుకుని ఈరోజు చట్టాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ చట్టాలను మనం ఏం చేయలేదు, మనకి ఇంత బలం ఉందని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నారు. ఇది ఒక సందర్భం. అయితే ఇప్పుడు ఇక్కడ కేసులో 2019 ముందు వరకు గవర్నమెంట్ ఆధీనంలో ఆ హాస్టల్ నడిచింది. 2019 తర్వాత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ ప్రైవేటు వ్యక్తులైనటువంటి శశికుమార్ భార్య, ఆ శశికుమార్ ఎంప్లాయ్ అంట. ఇంతకుముందు చాలా చోట్ల పనిచేసి ఇది అతనికి అలవాటు. బాలికలపైన మహిళలపైన లైంగికంగా వేధించడం అనేది అతనికి అలవాటు. అది అతని పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో చదివి ఒక బాలికని బాపట్ల తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ ఒక స్వామీజీ, ఆ స్వామీజీకి ఫోటోషూట్ ఉంది అని తీసుకెళ్తే ఆ స్వామీజీ అక్కడ ఆ ఆశ్రమంలో ఈ అమ్మాయికి కట్టేసి, ఒక స్తంభాన్ని కట్టేసి నోట్లో గుడ్లు గుక్కి ఈ బట్టలన్నీ విప్పేసేసి ఫోటోషూట్ తీసి నానా రకాలుగా చిత్రహింస పెట్టారు. అది భరించలేక ఆ బాలిక వల్ల బయటకు వచ్చింది ఈ విషయం. లేకపోతే ఎవరికి తెలీదు. ఒక మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత మీడియా అతను కేసు పెట్టించి దాని వల్ల మనకి తెలిసింది. ఇది బాలిక ధైర్యంతో బాలికలు ముందుకొచ్చి మా మీద ఎలా జరుగుతున్నారని చెప్తున్న సందర్భం ఉంది. ఇది ఇక్కడ జరిగింది. కొన్ని సందర్భాలు అయితే కొన్ని చోట్లయితే చెప్పుకొని పరిస్థితి ఉంది, కొన్ని వందల కేసులు అయితే బయటకు రాని పరిస్థితి ఉంది. దీని మీద మా డిమాండ్ ఏంటంటే శశికుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి. పోక్సో చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయాలి. ఆ వార్డెన్ని కూడా ముందు అదుపులోకి తీసుకోవాలి, సస్పెండ్ చేయడం కాదు. ఎందుకంటే ఆమె చాలా సపోర్ట్ చేసింది అతనికి. అక్కడ ఉన్న సిబ్బంది పైన కూడా విచారణ జరిపించాలి. అయితే ఈ బాధింపబడిన బాలికలకి తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. ఇంకా మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారం ఇది, కానీ ఎక్కడ కూడా బయటికి రాకుండా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ దయానంద సరస్వతి ఆశ్రమం సంబంధించి ఆ డీటెయిల్స్ ఎందుకు బయట రావట్లేదు, ఏమనుకుంటున్నాను? మొదటంటే ఈ విషయం వాస్తవానికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఒక మీడియా మిత్రుల ద్వారా అతని పోలీస్ స్టేషన్కి విద్యార్థుల్ని వెళ్ళమని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత 3ంటికి విద్యార్థులు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే సాయంత్రం 5ంటికి విషయం బయటకు వచ్చింది. అంటే లోన కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ 2 గంటల్లో విషయాన్ని బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అయితే మీడియా మిత్రులు కూడా కొంత చొరవ తీసుకొని ఈ విషయాన్ని బయటికి చెప్పడం, ఎక్స్పోజ్ చేయడం, అట్లాగే ఆ ఆడపిల్ల కూడా ధైర్యంగా ఈరోజు విషయాన్ని బయటికి చెప్పడం ద్వారా వాళ్ళకి జరిగినటువంటి దాడుల్లో లైంగిక దాడుల్ని స్వేచ్ఛగా చెప్పడం ద్వారా ఈరోజు ఇట్లాంటి సందర్భం వచ్చింది. అయితే ఇది చివరి సంఘటనగా కావాలనేది మా కోరిక. ఎందుకంటే ఈరోజు అంటే అనేక సామాజిక మాధ్యమాల్లో అసాంఘిక సంబంధించినటువంటి వెబ్సైట్లో రకరకాల సినిమాల రూపంలోనూ విద్యార్థుల యొక్క మెదడుల్ని కలుషితం చేసే పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా ఒకవైపు చట్టాల్లో సమర్థత లేకపోవడం వల్ల, దాన్ని అమలు చేసే తీరులో సమర్థత లేకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోయే పరిస్థితి కొనసాగుతోంది. అట్లాగే మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్, అంటే జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగి చంపేస్తే దేశవ్యాప్తంగా స్పందన వచ్చి అనేక మంది ప్రొటెస్టులు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఆ కేసును తీసుకుంది. సో దీన్ని కూడా అదేవిధంగా తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఏలూరుకే పరిమితమైనటువంటి ఆశ్రమం కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమంగా ఇది చెప్పుకోబడుతూ ఉంది. అందులో దీని నిర్వహణ కూడా స్వామీజీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామీజీలు ఈ దేశంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఒక నమ్మకం ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత దారుణంగా వీళ్ళు మహిళలపైన, చిన్నపిల్లలపైన
దారుణంగా లైంగిక దాడులు చేయడానికి, అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎదరికి శశికుమార్ వార్డెన్ కనబడతా ఉన్నాడు, కానీ వెనకాల మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు లేకపోతే ఇతర వ్యవస్థలకు సంబంధించిన వాటి వ్యక్తులు ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. 2 రోజులు ముందు కస్టడీలోకి తీసుకున్నారు, ఇప్పటిదాకా కూడా అతన్ని బయటికి అంటే మీడియా ముఖంగా బయటికి పెట్టినటువంటి పరిస్థితి కొనసాగట్లేదు. అంటే కేసుని ఎట్లా నిర్వీర్యం చేయాలనేటువంటిది కూడా ఒకవైపు కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా అంటే బాధితులు ఉంటారో వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం, అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వాల కింద పనిచేసే వ్యవస్థలది. ఈరోజు ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి పోలీసులే మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఎవరైనా మీడియాలు కానీ ఇతరులు ఎవరు వచ్చినా కానీ మీరు ఏం చెప్పొద్దు, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది అనేటువంటి ఆలోచనలో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారంటే ఈ వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తాం అనేది కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి. అట్లాగే ఎందుకంటే అంటా ఉన్నామంటే ఇది ఒక్క ఏలూరు పరిమితమైన కేసు కాదు, ఇది కేవలం ఏలూరులో బయటపడింది మాత్రమే. కానీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ఆశ్రమాలు ఎట్లాంటి సంఘటనలు ఇంకా మరింత సంఘటనలు జరిగాయనేది కూడా తెలియదు. కాబట్టి దీన్ని వెంటనే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన ఎంక్వైరీ పూర్తి చేసి కూడా అతన్ని శిక్షించాలి. ఆ శిక్ష ఏ విధంగా ఉండాలంటే అంటే ఆ శిక్ష వేసేటువంటి విధానం కూడా ప్రజలకి బహిరంగంగా తెలియజేయడం ద్వారా ఇంకో భవిష్యత్తులో ఎట్లాంటి సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉండదు. అయితే మా దేశంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛగా మడ్రణ చేసి బయటికి వెళ్ళి 90 రోజుల్లో 91 రోజు బయట ఉండొచ్చు. అట్లా ఇట్లాంటి లైంగిక దాడులు చేసి చంపేసి కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేసుని చాలా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. భవిష్యత్తులో ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటి వార్డెన్ల చేతుల్లోనో ఇట్లాంటి కిరాతకుల చేతుల్లోనో పడి నలిగిపోకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మేము ఈ 3 రోజులు కూడా హాస్టల్ దగ్గరే చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఏలూరు నడిబొడ్లో జరిగిన ఈ సంఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ బాలికలు ధైర్యం చేసి చెప్పడం బట్టి మనకి కేసు బయటకు రావడం జరిగింది. ఈ స్వామిలు అనేవాళ్ళు మరి వసతులు ఏర్పాటు చేశారు, బాగానే ఉంది అని చెప్పేసి ఈ పిల్లల్ని జాయిన్ చేయడమే కాదు, మరి వాళ్ళతో చదువు చెప్పించే చక్కని చదువుని చదివించాలి, అట్లాగే మంచి వసతి కల్పించాలి. కానీ ఈ రోజున ఆ రెండూ లేకుండా ఆ భర్త ఎవరైతే వార్డెన్ భర్త శశికుమార్ ఉన్నాడో వాడు పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం, నువ్వు నాతో ఉండకపోతే మీ తల్లిదండ్రులకి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఆ భయంతో ఈ అమ్మాయిలను లోపరుచుకోవడం చేయడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు మన రాజమండ్రి బాపట్ల ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు, రాజమండ్రి కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఇలాంటి ఇంకా ఎన్నో వెలుగులోకి వచ్చినాయి. ధైర్యం చేసి చెప్పిన అమ్మాయిల్ని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కానీ భయభ్రాంతులకు గురి చేసి ఉన్న నిజాలని దాటవేసే విధంగా వాళ్ళతో మాట్లాడించి రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిందితుడిని పట్టుకున్నాము పెట్టాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం వదిలిపెట్టవద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీనికి ఎంతటికి కారణం ఈ రోజుకి కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద ఏమీ విచారణ చేసినట్టు కానీ ఏమీ లేదు. అలాగే అధికారులకు సంబంధించి అధికారులు కూడా ఏదో తూతూ మంత్రంగా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం తప్ప రెండోది దీన్ని సీరియస్గా తీసుకోలేదు. అంటే పై స్థాయి నుంచి వాళ్ళకి ఏమన్నా అరే ఇలాంటివి వస్తూ ఉన్నాయా, వీళ్ళు సరైన గైడెన్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పేసి చేస్తున్నారా అనేసి చెప్పి మాకు ఐద్వాగా కూడా ఈ ఆలోచన వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టరేట్ దగ్గర కూడా మేము ధర్నాకి ప్లాన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మొత్తంగా అటు మహిళా సంఘాల నాయకులు కానీ లేదా విద్యార్థి సంఘ నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు, ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసు సంబంధించి వేగవంతం చేయాలి, దీన్ని సిబిఐకి అప్పగించి బాధితులకు న్యాయం చేయాలి. మరొకసారి ఏ బాలిక కూడా ఎట్లాంటి బారిన పడకుండా కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారులపైన ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో స్టంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.